నేను 8వ వార్డు అండి, అలియాబాద్ మున్సిపాలిటీ. అలియాబాద్ కొత్తగా ఏర్పాటైంది కదా, ఎలా ఉంది? కొత్తగా ఏర్పాటైంది కాబట్టి దీన్ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్లే ప్రతి ఒక్కరూ సహాయం మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలందరికీ చెప్పేది ఒకటే, మనకు ఫస్ట్ టైం వచ్చిన అవకాశాన్ని తప్పకుండా మనం నిలబెట్టుకోవాలి, తప్పకుండా మనం కాపాడుకోవాలి. కొత్తగా ఏర్పడారు, ఇప్పుడు మీరు గెలిస్తే మీరే చైర్పర్సన్ అని చెప్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అది సంతోషమే. మన ఊరికి, మన మున్సిపాలిటీకి, మన ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి సమస్యకు అండగా నిలబడతాను మాటిస్తున్నాను. మేడ్చలకు సంబంధించి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కూడా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం, మరి కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ. పోటీకి మేము భయపడి ముందుకు రాలేదు. ప్రజల అండ దండ, వాళ్ళ ఆశీర్వాదంతో, వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో మేము ముందుకు వచ్చాము. కాబట్టి అలియాబాద్ మున్సిపాలిటీ ఏర్పడితే గ్రామాల నుంచి ఎవరు వ్యతిరేకంగా కొన్ని గ్రామాలు కలవడం కానీ అట్లా ఏమైనా చూసారు? మనకి వ్యతిరేకత అంటే సహజమండి. కాకపోతే మనం చేసే మంచి పనులు, పథకాలు, ప్రభుత్వ సపోర్టు, జనాలు నమ్మకం, ఇవి ముందుకు తీసుకెళ్తుంటే ఎంతమంది ఎదురొచ్చినా మన వెనకాలకు వచ్చేవాళ్ళండి. మొత్తం 20 వార్డులు ఎలా సాగుతుంది ప్రచారం? 20కి 20 కాంగ్రెస్ గెలిచే అవకాశం? 20కి 20 ఖచ్చితంగా కొట్టాలని మేము ట్రై చేస్తున్నాము. ఖచ్చితంగా గెలిచి చూపిస్తాము, మాటిస్తున్నాము.